హరే కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. మీ అందరికీ నచ్చే కిడ్స్ అండ్ పేరెంటింగ్ టాపిక్తో వీడియోతో వచ్చాను. చాలా రోజులు అయిపోయింది డెడికేటెడ్గా అలా మంచిగా హార్ట్ఫుల్గా మాట్లాడి. సో మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. బ్రెడ్ తిని చాలా రోజులు అయిపోయింది. యూజువల్లీ మనకి ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు తప్ప బ్రెడ్ గుర్తురాదు కదా. మా ఇంట్లో అయితే దోశ నడుస్తుంది ఎప్పుడు. కొంచెం డిఫరెంట్గా రోజులాగా బ్రెడ్ ఆమ్లెట్లా కాకుండా ఆమ్లెట్నే ఒక సర్కిల్స్ ఉండే చిన్న చిన్న స్లాట్స్ ఉండే ప్యాన్ ఉంది. సో ఆ ప్యాన్లో వేస్తే ఇలా వచ్చే సర్కిల్గా బ్రెడ్ మీద కొంచెం మైనస్ రాసి టొమాటో స్లైసెస్ పెట్టి సాల్ట్ అండ్ పెప్పర్ పైన వేసేసి, కావాలంటే కొంచెం చిల్లీ మసాలా చిల్లీ ఫ్లేక్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. దాని మీద చీజ్ స్లైస్ పెట్టి అబ్బా హార్ట్ అటాక్ అనే ప్లేట్లో ఉంది. ఇంకా పైన అది కూడా నాకు చూపించాక సర్కిల్లో ఉంది, అది కూడా పెట్టేస్తే ఎంత బాగుందో. పిల్లలకి చాలా నచ్చుతుంది. నేను డీటెయిల్గా షూట్ చేయడం కుదరలే, పరుగున ఉన్నాను అనమాట. బికాజ్ ఈరోజు నేను అర్జున్ మూమెంట్స్ అండ్ డేట్కి వెళ్ళబోతున్నాము. డెడికేటెడ్గా అలా అర్జున్తో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయిపోయింది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ జనరేషన్ కిడ్స్కి డెడికేటెడ్ టైం ఇవ్వాలి అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, అండ్ అది మంచి విషయం కూడా. సో చిన్నోడు ఏంటంటే వీడికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు. ఆబ్వియస్గా అందరం కలిసి స్పెండ్ చేసే టైం ఎలా ఇంపార్టెంటో 1-to-1 టైం కూడా చాలా ఇంపార్టెంట్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో వీడితో డే అంతా ఉంటాను. మ్యాక్సిమం టైం చిన్న బాబు కాబట్టి వాడితో ఎక్కువ ఉంటాను. అర్జున్తో చాలా 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 తగ్గిపోయింది అనమాట టైం స్పెండ్ చేసేది. నాకైతే ఒకసారి తలుచుకుంటే ఏడుపు వస్తుంది. లిటరల్లీ ఐర్లాండ్లో అయితే తెలియని ప్లేస్లో అర్జున్ ఈజ్ మై ఓన్లీ కంపెనీ అండ్ బెస్ట్ కంపెనీ. వాడు నాకు చాలా థెరపీలో వర్క్ అయ్యేవాడు అనమాట. ఎంత సాడ్గా ఉన్నా సరే చాలా మంచి కంపెనీ వాడు నాకు. సో ఒకసారి రిఫ్రెష్ చేసుకోవచ్చు అలాంటి డేస్ అని ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నాము ఆఫ్టర్నూన్. సో ఇక్కడ మీకు ఒక క్విక్ రెసిపీ కూడా చూపిస్తాను. యూజువల్లీ పచ్చళ్ళు చేసుకుంటాం కదండి. మనకి ఏంటంటే ఏమైనా మిగిలిపోయినప్పుడు పప్పులు వేసే కంటే సరదాగా ఇలా పచ్చడి ట్రై చేయండి. మేము పిల్లలకి ఏంటంటే యూజువల్లీ సాంబారు, రసము, పప్పుచారు ఇవి పెడతాము అండ్ కూర పెడతాం. మేము పచ్చడి కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసుకొని తింటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు కాకుండా కొంచెం వేరేగా చేసుకోగలుగుతాం కదా, స్పైసీగా తినగలుగుతాం అని చెప్పి. సో ఇలా మొత్తం తాలింపు వేసి నేను మగ్గిస్తాను. ఎందుకంటే గ్రైండ్ అయినప్పుడు తాలింపులో శనగపప్పు, మినపప్పు టేస్ట్ బాగుంటుందని. సో ఇలాగ నాకు బీరకాయ, ఆనపకాయ చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయాయి. వాటిలో టొమాటో, ఆనియన్ వేసి ఇలా మంచిగా మగ్గిపోయాక గ్రైండ్ చేసేసుకున్నా. అండ్ తాలింపులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఎంత టేస్టీగా ఉందంటే చిల్లీస్ ఎక్కువ వేసుకోవాలి, అదే మెయిన్. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కాదు, గ్రీన్ చిల్లీ వేస్తే చాలా బాగుంటుంది. ఇదివరకు మా ఆయన రెగ్యులర్గా చేసేవారు. అంటే ఆనపకాయ, బీరకాయ వేరువేరుగా చేసుకోవచ్చు, ఆ రెండు కలిపి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలాగైనా లెఫ్ట్ ఓవర్ అలా వెజిటేబుల్స్ కొన్ని ఉండిపోతే ఇలా ట్రై చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా, బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతాను కదా, చూసప్పుడు అనుకున్నాను నేను ఎప్పుడు ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు అని. నేను కుకింగ్ చేశాక తప్పకుండా ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటాను. మన కుకింగ్ ఆయిల్స్, కుకింగ్ హీట్ నేను ఇప్పుడు కదండి ఫస్ట్ నుంచి నేను రెగ్యులర్గా వంట చేసినప్పటి నుంచి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మాయిశ్చరైజర్, క్విక్ స్కిన్ కేర్ చేసుకుంటాను అనమాట. అది చాలా మంచి పద్ధతి. యాక్ని ఉన్న వాళ్ళు, మీకైతే బాగా పింపుల్స్ ఉంటాయి, కుకింగ్ తర్వాత పక్కా ఫేస్ వాష్ చేసుకొని మీ స్కిన్ కేర్ చేసుకోండి. అండ్ నేను డే స్కిన్ కేర్లో వైటమిన్ సి రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు సెట్ అయింది స్కిన్కి. ఇది 10% వైటమిన్ సి ఫేస్ సిరమ్ బై ది డర్మాకో. అండ్ ఇందులో పవర్ ఆఫ్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 10% వైటమిన్ సితో పాటు 5% నైసిన్మైడ్ కూడా ఉంది. సో ఇది డల్నెస్ని, స్పాట్స్ని ట్రీట్ చేస్తుంది. 2x ఫాస్టర్గా మనకి డార్క్ స్పాట్స్ అనేవి తగ్గడం చూస్తాము, గ్లో కూడా వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వైటమిన్ సి మీకు పడుతుందో లేదో చూసుకోవాలి. అది ఏంటంటే మనకి బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అండ్ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, ఈవెన్ స్కిన్ టోన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నైసిన్మైడ్ అంటే వైటమిన్ B3. అది ఏంటంటే యాక్ని మార్క్స్ ఉంటాయి కదా, అవి రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అదొక లైక్ ఫ్రెండ్ అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్కి. సో అన్నిటితో బ్లెండ్ అవుతుంది. ఈ విధంగా మనం కొంచెం ఫ్యూ డ్రాప్స్, 2-3 డ్రాప్స్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్ ఎప్పుడు మర్చిపోవద్దు. సో నాకు చిన్నవే ఉన్న పింపుల్ మార్క్స్, అవి యాక్ని మార్క్స్ నెమ్మదిగా తగ్గుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై మాయిశ్చరైజర్. నాకు మాయిశ్చరైజర్స్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టము. నేను డెర్మాకోలో ఫస్ట్ ఒక సెరమైడ్ మాయిశ్చరైజర్ ఆర్డర్ చేసుకున్నాను లాంగ్ బ్యాక్. తర్వాత మళ్ళీ సెరమైడ్స్ ఉన్నది ఇది ఒకటి ఉందన్నమాట, ఆయిల్ ఫ్రీ డైలీ ఫేస్ మాయిశ్చరైజర్. ఇది ఏంటంటే నాన్ గ్రీజీగా ఉంటుంది, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ ఒక షైనీగా అనిపిస్తుంది ఫేస్. ఇందులో హైలరానిక్ యాసిడ్ అండ్ సెరమైడ్స్ ఉన్నాయి. చెప్పాక సెరమైడ్స్ నాకు కొన్ని పిక్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నానని. సో హైలరానిక్ వల్ల మనకి మంచిగా డీప్లీ హైడ్రేషన్ లభిస్తుంది. దాంతోపాటు ప్లంపీ అండ్ జూయీ ఫినిష్ వస్తుంది అనమాట స్కిన్కి. అండ్ ఆల్సో సెరమైడ్స్ వల్ల ఏంటంటే మాయిశ్చరైజర్ లాస్ అనేది తగ్గుతుంది, అంటే ఎక్కువ సప్పల్గా ఉంచుతుంది లాంగ్ టైం.
సో సెరమైడ్స్ ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది సెరమైడ్ కోసం. సో మీకు సెరమైడ్ మాయిశ్చరైజర్ ఇలా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కావాలంటే ఇది పక్కా ట్రై చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా డెమోకో వెబ్సైట్లో కొంటే నా కోడ్ వాసాపిట్ట 2024 అనే కోడ్ యూస్ చేయండి. VASSAPITA. సో స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు డైరెక్ట్గా 20% ఆఫ్ వస్తుంది అనమాట. అండ్ ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొక రికమెండేషన్ ఏంటంటే మొత్తం స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయాక మన యాక్టివ్స్ లైక్ ఈ వైటమిన్ సి, నైసినమైడ్ ఇవి యూస్ చేసాం కదా, తప్పకుండా మనం సన్ స్క్రీన్ పక్క రాసుకోవాలి బ్రాడ్ స్పెక్ట్రమ్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పా కదా, ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి యాక్టివ్స్ యూస్ చేసే ముందు. ఫ్లేకీగా బాగా బ్రేక్అవుట్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే వాళ్ళకి బర్నింగ్ వచ్చేస్తుంది. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 10,000+ స్టూడెంట్స్ని చదివిస్తున్నారు. మనం ఆర్డర్ని డైరెక్ట్గా చైల్డ్కి లింక్ చేస్తారనమాట. సో ఇండైరెక్ట్గా మనకు కంట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది. అండ్ హియర్ ఈజ్ మై నో ఫిల్టర్ ఫేస్. అండ్ ఇవన్నీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా. ఎవరికైనా అలా ఘాటుగా అలా ఫ్రేగ్రెన్సెస్ నచ్చవంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ బ్రాండ్. మీకు తగ్గ ఇంగ్రీడియంట్ అన్నీ చెక్ చేసుకోండి. సో తర్వాత అయితే చక్కగా సన్నీగా ఉంది, కాకపోతే నాకు భయం వేస్తుంది బికాజ్ లాంగ్ డే ఉంటుంది కదా, బయట తిరగాలి అని. మేము అందులోని మధ్యాహ్నం వెళ్ళబోతున్నాము. సో అర్జున్ అయితే వచ్చేసాడు, ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాడు. వాడు ఏంటంటే ఆ రోజు హాఫ్ డే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ ఎగ్జామ్ ఇది యాక్చువల్లీ December 2 జరిగిందండి, January జరిగింది కాదు. నాకు ఎప్పుడు పెండింగ్ వీడియోస్ ఒక 4-5 ఉండిపోతూ ఉంటాయి అనమాట. సో ఈసారి న్యూ ఇయర్ సంబంధించినవి పెట్టేశాక ఇవి పెట్టుకుందాము. ఇవి డేట్లతో సంబంధం ఉండదు కదా, జస్ట్ డే వ్లాగ్ అని చెప్పి అట్టే పెట్టుకున్నా. సో ఇప్పుడైతే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళబోతున్నాము. నాకు ఫస్ట్ టైం. అండ్ అర్జున్కి ఎలా ఉంటుంది ఏంటో ఏమీ తెలియదు, నాకే పెద్దగా తెలీదు. అర్జున్కి అయితే అసలు ఐడియా లేదు ఏమీను. సో నన్ను వెయిట్ వెళ్ళాక చూద్దు కానీ సర్ప్రైజ్ అని చెప్పాను. అండ్ మేమోని ఆర్జే అమృత మీకు తెలుసు కదా, నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసింది మిర్చిలో, రేడియో మిర్చి. ఇద్దరము లాస్ట్ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాం. క్రిస్మస్ ఈ వింటర్ డిసెంబర్ టైంలో మంచి కాన్వెల్స్ ఉంటాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, వెళ్దాము అనుకున్నాం. బట్ అప్పుడు సంభవం ఆదిత్య కొంచెం చిన్నోడు కదా, కుదరలేదు. ఈసారి కూడా యాక్చువల్లీ నేను అర్జున్ ఆదిత్య ఇద్దరిని అనుకున్నాను, కానీ ఇందాక చెప్పాను కదా 1-to-1 టైం స్పెండ్ చేయడం బాగుంటుంది అని చెప్పి అర్జున్ ఒక్కడనే తీసుకెళ్ళాను. కొంచెం క్వాలిటీగా వాడితో ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని. సో వై 1-to-1 ఈజ్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు 2 kids 3 kids ఉన్నారు మీకు, మీరు అందరూ కలిపి మనం గుంపులో ఒకలా ఉంటుంది అటెన్షన్. సో ఒక్కొక్కరితో 1-to-1 క్వాలిటీగా లైక్ మినిమం టైం 1 hour to like 1 day మీ ఇష్టం, ఎంత కుదిరితే అంత. సో అలా క్వాలిటీగా స్పెండ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్లీ అటెన్షన్ సీకింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట, ఫస్ట్ పాయింట్ అది. అండ్ అంటే మా అమ్మ నాతో ఉండట్లే, నా మాట వినట్లే, ఇలాంటివన్నీ పోతాయి. అండ్ 1-to-1 టైం అనేది ఇలా పెద్ద డే అవుట్లా కూడా అక్కర్లే. ఈవినింగ్ ఆర్ నైట్ టైం ఒక 1/2 hour వాళ్ళతో కలిసి వాక్ చేయడం, మన ఫోన్ ఏం చూడకుండా అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే 1-to-1 టైం ఉంటుందో అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది కిడ్స్కి. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వండర్లాండ్ అవన్నీ కూడా వీటికంటే చిన్నవి, ఇదే చాలా పెద్దది తెలుసా నీకే చెప్తున్నా. టెక్నాలజీ నాకు తెలుసురా, చూడంత బాగుంది క్లాస్ చూడు. రామోజీ రావ్ అని హీ ఈస్ ద ఫౌండర్ అండ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్లేస్. మూవీ షూటింగ్స్ ఉంటాయి కదా, బాహుబలి షూటింగ్, బాహుబలి సినిమా తెలుసా నీకు, ఆ థ్రోన్ ఉంటుంది ఇక్కడ. అన్ని సినిమాలు, పెద్ద తెలుగు సినిమాలు షూటింగ్స్ అన్ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వాడేంటో ఎందుకు చెప్తాను పిచ్చిమోహన్ అనుకుంటున్నాడు, నాకు బిస్కెట్ తింటే చాలా బాగుంది. నాకు ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్గా. ఐ లవ్ దిస్ గర్ల్. నిజంగా ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే అమృత పక్కన ఉంటే మన లేని ఎనర్జీ కూడా బయటకు తీసుకొస్తుంది. సో చక్కగా మేము లోపలికి వెళ్ళిపోయే టైంకి కొంచెం 3:30 అలా అవుతుంది. సో సన్ కూడా ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది కదా, రిఫ్రెషింగ్గా అనిపించింది. మొత్తానికి కరెక్ట్గా బస్సు ఉంది, పరుగున వచ్చేసి ఎక్కేసాం అనమాట. అండ్ అర్జున్కి అప్పుడు అర్థమైంది, ఓకే మా అమ్మ ఏదో పర్వాలేదు బాగానే ఎంటర్టైన్ చేయబోతుంది అని చెప్పి మేము ముందు జాగ్రత్తగా నేను క్యాప్, స్పెక్ట్స్, కూలింగ్ గ్లాస్ అవి తెచ్చుకున్నాను. ఎందుకంటే పిల్లలు చూడలేరు ఎక్కువ, అంతా మరీ సన్నీగా ఉంటే ఇరిటేట్ అవుతాడని చెప్పి ముందు జాగ్రత్తగా పెట్టుకున్నాను. సో డే ట్రిప్స్కి వాళ్ళు హైడ్రేటెడ్గా ఉండి కొంచెం సన్ గ్లాసెస్, క్యాప్స్ ఇవన్నీ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తారు. లేకపోతే పాపం చిట్టపట్లు ఆడుతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, నేను ఐర్లాండ్లో ఉన్నప్పుడు వాడికి అప్పుడు 3.5 years అప్పుడు మేము ఐర్లాండ్ వెళ్ళాము. అరౌండ్ 4 దాటిన టైంలో వచ్చాం. సో వాడికి చాలా మెమరీ మంచిగా ఉన్న టైంలో మేము వెళ్ళాము. మేము ఇద్దరం చాలా తిరిగేవాళ్ళం. మేము పిక్నిక్ వీడియోలు అవి చిన్నగా అప్పుడు బ్లాగ్స్ పెట్టేదాన్ని, గుర్తుందా మీలో చాలామంది చూసే ఉంటారు.
సో ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్లీ బాండ్ ఉందన్నమాట మా ఇద్దరికి. అండ్ నేను స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేయను, కాన్షియస్ పేరెంటింగ్ అంటే సీరియస్గా ట్యాకిల్ చేయను అనమాట. సో వాడికి చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇంట్లో కూడా. చాలా రేర్గా వాయిస్ కొంచెం బోల్డ్ చేసి మాట్లాడతాం నేను కానీ మా హస్బెండ్ కానీ. సో అందుకని ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉంటాడు ఎప్పుడు. దాంతోపాటు ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం వల్ల బాండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడైతే ఇది ఒక కళ్యాణ మండపం, అక్కడ ఆల్రెడీ ఒక పెళ్ళి అవుతుంది. ఇంత క్రాఫ్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాడు మొత్తం ఆర్కిటెక్చర్ చూస్తున్నాడు, ఇన్ని స్టెప్స్ ఉన్నాయా ఇవి. ఎంట్రన్స్ దగ్గర ఏంజిల్స్ ఫౌంటైన్ ఒకటి ఉంది, ఎంత బాగుందో నిజంగా, 2 కళ్ళు చాలు. మేము ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం వల్ల డే లైట్లోనూ చూసాము అన్నీ, తర్వాత నైట్ రిటర్న్ అయ్యాం. అందుకని నైట్ లైటింగ్లో కూడా చూసాం, కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాం అనమాట. చాలా బెనిఫిట్ అనిపించింది. అంటే మేము అంత పెద్దగా ప్లాన్ చేసుకోలేదు యాక్చువల్లీ. అర్జున్ స్కూల్ నుంచి రాగానే వెళ్ళాలి అనుకున్నాం. ఒకవేళ సండే సాటర్డే అయితే ఇంకా రష్ ఉండేవారు, పొద్దున్న వెళ్ళిపోయేవారు. ఎస్, ఇప్పుడు ఎంజాయ్ చేస్తావు కదా. ఎస్, I didn't thought Ramoji Film City was this much great. చూడు బాగుంది కదా. సో మేము వచ్చినప్పటి నుంచి కార్లో కడుపు తిప్పుతుంది, బోర్ కొడుతుంది అన్నాడు అర్జున్. ఇప్పుడు ఎలా ఉంది? హ్యాపీ చెప్పు మరి అక్కకి. హ్యాపీ హ్యాపీ అండి. నేను చుడిచి స్టిక్కర్ పోయింది కదా, మాకు స్టిక్కర్ ఇచ్చారు కదా ఇక్కడ. నో ఇప్పుడు ఏం ఉండదు, కళ్ళకి హాయిగా ఉంది, అన్ని సరదాగా. యాక్చువల్లీ పాపం చాలాసేపు కార్లో కూర్చొని బోర్ కొట్టేసాడు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అర్జున్? ఈ ప్లాట్ఫామ్ అంటే ఇలా సోషల్ మీడియా ఆర్ యూట్యూబ్ ఏదైనా ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చాక నాకు జరిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మైండెడ్, అంటే నాలాగా ఆలోచించి నా వైబ్ కరెక్ట్గా సింక్ అయ్యే మంచి ఫ్రెండ్స్ దొరికారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్లో అమృత ఒకరితో అనమాట. 100% సింక్ మా ఇద్దరికి. కంపెనీ చాలా జాయ్ఫుల్గా చాలా బాగుంటుంది. ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం. తెలుగు సుస్వాగతం బింబిసారా మూవీలో చూడొచ్చు. सुप्रीम कोर्ट कॉलेज है, ये मल्टीपर्पज बिल्डिंग एक ही बार और शूटिंग कर सकते हैं विदाउट डिस्टर्बेंस. ओके सारी अन्य शूटिंग चलनी विदाउट डिस्टर्बेंस का बिल्डिंग स्पेशल मल्टीपर्पज बिल्डिंग. ఇది వెంకటాపురం ప్యాలెస్ అంటే చంద్రముఖిలో ఉన్న ప్యాలెస్. నైస్. I never saw this. మొత్తం ఏమేమి మూవీ ఎక్కడెక్కడ తీసారో అన్నీ చెప్తున్నారు అనమాట. అప్పుడు నేను అమృత అనుకుంటున్నాం నిజంగా ఎంత లైక్ ఏం కావాలంటే అది ఎంత చక్కగా సెట్స్ ఉన్నాయి, దానివల్ల మూవీ మేకింగ్ ఎంత బెటర్గా ఉంటుంది కదా. లేదంటే ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ వాడలేము. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇలాంటి సీన్స్ అన్నీ అండ్ ఇలాంటి లైక్ ఉంటాయి కదా బజార్, అవి ఇప్పుడు కొన్ని మూవీస్ తీసేస్తున్నారు. బట్ ఏంటంటే కంఫర్టబుల్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు, ఎన్ని టేకులు కావాలంటే అన్ని టేకులు, అలా పాపం పబ్లిక్ ప్లేసెస్లో తీసుకోలేరు కదా. అండ్ ఆల్సో ఆ ఫ్లెక్సిబిలిటీ, లైటింగ్ అన్నీ పెట్టాలి. సో ఎంత బెనిఫిట్ కదా, ఎన్ని మూవీస్, ఎన్ని పెద్ద సినిమాలు. ఇదంతా మనకి చంద్రముఖి మూవీలో ఉంటుందంట. ఇంకా కొన్ని ఓల్డ్ మూవీస్ ఉన్నాయి, తమిళ్, తెలుగు, హిందీ, చాలా మూవీ నేమ్స్ ఆయన చెప్తూ ఉంటే కదా ఇదే కదా అనుకుంటా ఉన్నాము. సో మూవీ మేకింగ్ అలా ఆర్ట్ వర్క్ ప్రెషర్ తెలిసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు. నిజంగా ఎంత బాగుందంటే ఒక్కొక్కటి ఫినిషింగ్ న్యాచురల్గా అన్ని జనరేషన్స్లో అంటే పాతకాలం ఇల్లులు అండ్ ఫారెన్ ప్లేస్లో ఎలా ఉంటాయి, ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట ఒక్కొక్కటి. సో ఫైనల్గా ఈ బాహుబలి సెట్ దగ్గరగా వీళ్ళు బస్ ఆపేసి తర్వాత ఇంకొకటి బయట ఉంటుంది, అది బస్ ఎక్కండి అని చెప్పారు అనమాట. ఇక్కడ వచ్చాక అర్జున్ తీసుకెళ్ళడం చాలా కష్టమైంది, చాలా ఎగ్జైట్ అయిపోయాడు. బేసిక్గా ఇప్పుడు వరకు వాళ్ళు ఏమేమి మూవీస్ చెప్పారో వాళ్ళకి ఏం తెలియదు కదా పిల్లలకి, వాళ్ళు కనెక్ట్ కూడా అవ్వలేరు. ఇక్కడ వాళ్ళు పోస్టర్స్ సహా ఉండేసరికి అమ్మ ఏంటి వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నట్టే ఈ హడావిడి, ఇది తెలుసు అది తెలుసు అంటాడు. రే మాకు కూడా తెలుసురా ప్లీజ్ దిగురా అంటే. ఎస్ ఎవరైతే వాళ్ళు. వీడు ఇప్పుడు నన్ను సినిమా అంతా అడిగేలా ఉన్నాడు, వాళ్ళు బ్లడ్ అంతా రియలిస్టిక్గా ఎలా చేశారు, ఇది ఎలా చేశారు, అది ఎలా చేశారు నన్ను అడుగుతున్నాడు. వీళ్ళు డైరెక్ట్గా రాజమౌళి గారికి అప్పచేస్తాను రా. అర్జున్ డోంట్ టచ్ ఎనీథింగ్ రా. ఇదిగో లోపలికి వెళ్దాం రా, ఇంకా చాలా ఉంటాయి లోపల. ఇక్కడ ఉండిపోయాడు పోస్టర్ దగ్గర. ఈ పోస్టర్ నచ్చిందా నీకు? అర్జున్ పడిపోతాం ఇక్కడ, అన్నీ అంత గట్టిగా ఉండవు. దిగు
ఇయర్ రింగ్ రా ఈయన పరువు తీసేవారు బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. మేము ఒక పర్ఫెక్ట్ పిక్చర్ కోసం ఇక్కడ ఉండిపోయాము, మాతో వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎగ్జిట్ బస్ కూడా ఉందని అన్నాడు. అమ్మో రా రా రన్ 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 యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. ఇక్కడ బాహుబలి పాట పెట్టారు, మాకు ఇక్కడ కాపీరైట్ వస్తుంది, ఇంకా కట్ చేసేస్తున్నాను వాయిస్. అసలు ఏమన్నా తెలివితేటలవి అక్కడ మనకి ఆల్రెడీ మూవీ పిక్చర్లకి మనకి ఫీల్ ఉంటుంది కదండి. ఏదైనా చూస్తున్నప్పుడు ఒక పోస్టర్ చూస్తే మనం చాలా ఫీల్ అయిపోతాం, సినిమా అంటే అంతా పిచ్చి మనకి. అలాంటిది మ్యూజిక్ బీజిఎం వస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. నిజంగా మనం ఆ వరల్డ్లోకి వెళ్ళినట్టు ఒక ఇల్యూజన్ ఫీలింగ్ తెప్పించారు. వీడు చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. ఇంకా పాప అమృత పని అయిపోయింది, ఇప్పుడు ఎక్కిస్తుంది దాని మీద. అయ్యో అయ్యో అయ్యో, ఐ సాటిస్ఫైడ్? మంచి బలవంతురాలు తీసుకొచ్చుకున్నా. పాపం వాడిని అలాగ హ్యాండిల్ చేస్తున్నా. బాబు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అయ్యో అయ్యో అయ్యో. ఓకే, జస్ట్ ఈ సెట్ దగ్గరే చాలాసేపు ఉండిపోయాము, చీకటి పడే వరకు ఇక్కడే ఉన్నాము. అక్కడ అందరం సింహాసనం దగ్గర పిక్ తీసుకోవాలని వెయిటింగ్ అనమాట. వా ఆ డ్రెస్సులతో ఆ సింహాసనం మీద అంత కామెడీగా ఉందంటే నిజంగా అందరూ వెయిటింగ్. అక్కడ స్టెప్కు 10 మంది ఉన్నారు, ఎవరు పడకుండా పిక్ తీసుకోవాలనేది ఇంకో పెద్ద ఛాలెంజ్. మేడం ప్లీజ్ కొంచెం జరగరా, ప్లీజ్ కొంచెం జరగరా అనుకుంటూ అక్కడ ఫ్రేమ్ క్లియర్ చేసుకుని పిక్ తీసుకున్నాం అనమాట. సరే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు లేదు చెప్పు. థ్యాంక్స్ చెప్పు. నాకు మార్నింగ్ రాను బోర్ అన్నా. సరే ఇప్పుడు వీడు ఎక్కడ చూసినా పిక్చర్ తీయమని బోర్ తినేస్తున్నాడు గైస్. ఇక్కడ పిక్చర్ తీ, అక్కడ పిక్చర్ తీ. ఓకే ఓకే నుంచో తీస్తా పిక్చర్ తీసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అర్జున్? చోపడి అర్జున్ ఇక్కడికి వెళ్తాడంట. ఐ లుక్ సో టైర్డ్. సో ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇలా లైట్స్లో చూడడం. నిజంగా ఎంత బాగుందో. ఇది మేము అనుకుని తెలుసు అంత కామెడీగా లోపలికి వెళ్ళి ఇదే ఎక్కేది ఉంటుందేమో అనుకున్నాం. తీరా చూస్తే అది జస్ట్ ఒక పాసేజ్ అనమాట అంతే. అండ్ ఆ రోజు ఒక 4-5 స్కూల్స్ వాళ్ళు ఇలా ఎక్స్కర్షన్ తీసుకొచ్చినట్టున్నారు. ఎంతమంది స్కూల్ పిల్లలు సడన్గా వస్తారు చాలామంది, మళ్ళీ సడన్గా ఖాళీ అయిపోతుంది. అంటే వాళ్ళందరూ టీచర్స్ తీసుకొస్తారు కదా. అండ్ ఈ లైన్ దగ్గర 20-30 మినిట్స్ వరకు అక్కడే నుంచున్నాం. బ్యాచ్గా వదులుతారు కదా, అంటే పాప మనం తీసుకొచ్చామో అన్ని కలర్ చూస్తున్నాడు కానీ ఎక్కడం కుదరట్లేదు, సో ఫీల్ అవుతాడని చెప్పి వెయిట్ చేసాం అనమాట. అండ్ మామగారు కూడా పిలుస్తున్నారు అర్జున్ అని. ఆవిడెవరో కూడా మాకు తెలీదు, నేను పిలుస్తుంటే వాడిని ఆవిడ కూడా పిలుస్తున్నారు. బట్ మావాడు అస్సలు పలకట్లే. ఫైనల్లీ దగ్గరికి తెచ్చుకున్నాం అనమాట, తప్పిపోతాడేమో అని చెప్పి. సో వాడు అది ఎక్కకూడదు అంటారేమో చివరికి, అదొక హార్ట్ అటాక్. బేసిక్గా హైట్ బట్టి అలో చేస్తారు కదా కిడ్స్ని. లోపలికి తీసుకెళ్ళాక వీడు ఎక్కకూడదు వెళ్ళిపోండి అంటే అంతసేపు వెయిట్ చేసింది, అదొక వేస్ట్. సో ఫైనల్లీ వీ మేడ్ ఇట్ అనమాట. అండ్ న్యూ ఇయర్ రోజు చాలామంది రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా. యాజ్ ఎ పేరెంట్ మీరు ఏ రిజల్యూషన్స్ తీసుకుంటారు? మీ కిడ్స్ అంటే మీ పేరెంటింగ్ అప్గ్రేడ్ చేయడానికి కానీ, ఏదైనా కొన్ని లెర్న్ అండ్ అన్లెర్న్ అంటారు. అంటే ఏంటంటే కొన్ని మనం ఆల్రెడీ పాటిస్తున్న పద్ధతులే మనకి కరెక్ట్ కాదని అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్గా ఒక స్టాండర్డ్ రూల్స్ ఉండవు కదండి, ఒక్కొక్క పిల్లలతో ఒక్కొక్కలా డీల్ చేయాలి. అరిస్తే వినరు కొంతమంది, ఇంకా స్టబర్న్ అవుతారు. సో కేర్ఫుల్గా డీల్ చేయాలి. అలా మీరు ఈ ఇయర్లో మీ పేరెంటింగ్ స్టైల్ మార్చాలనుకుంటున్నారా? అవి ఎలాగ అనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీల్ డిస్కస్. నేను ఈ వీడియో అన్ని కామెంట్స్ పర్టికులర్గా టైం తీసుకొని చదవాలనుకుంటున్నాను. సో వీల్ డిస్కస్. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. అండ్ తర్వాత ఇక్కడైతే వింటర్ కార్నివల్ స్టార్ట్ అయిపోయింది. ఒక 4 ట్రక్స్ ఉన్నాయన్నమాట. ఇలాగా ఒక్కొక్కటి ఒక థీమ్లో ఉన్నాయి. కొన్ని అయితే ఆ డాన్సర్స్ వాళ్ళ ఆ థీమ్కి తగ్గట్టు వెనకాల డాన్సర్స్ చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇలా ఫుల్ మన మూవీకి సంబంధించి అవార్డ్స్ అండ్ మెయిన్ థింగ్స్ అవన్నీ కూడా ఈ ట్రక్లో ఇలాగ అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీళ్ళు ఎంతమంది రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారు, ఇంకా ఇక్కడ చూడదగిన ఇంకేమైనా ఉన్నాయా అంటే, మేము చాలా క్విక్ ట్రిప్, ఇదేం ఫుల్ డే కాదు కదా. సో మీకు ఏం నచ్చింది, మీరు ఏది ఎంజాయ్ చేశారని కూడా కామెంట్ చేయండి. నేను ఇంకోసారి తిరిగ్గా మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. చాలామంది ఏమంటారంటే మార్నింగ్ వెళ్తే
లీజర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు పీస్ఫుల్గా అని అంటారు. ఈసారి ట్రూ ఏ టైంకి వెళ్తే బాగుంటుంది, ఇంకా ఏం ప్లేసెస్ కవర్ చేయాలనేది కూడా మీరు ఆల్రెడీ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే అర్జున్ ఫుల్ జోష్లో ఆ మ్యూజిక్తో ప్యారల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. వీడు ఇంత లౌడ్ పర్సన్ కాదనమాట, అంటే క్లాస్లో అల్లరి చేయడం వేరు, బయటకు వస్తే కామ్గానే ఉంటాడు. అలాంటిది ఫుల్ ఓపెన్ అయిపోయి మంచిగా డాన్స్ చేసి ఎంజాయ్ చేసి, నేను లాస్ట్లో క్లిప్పింగ్ పెడతాను చూడండి, అక్కడ ఫుల్ లైట్స్ ఉన్నాయి ఒక దగ్గర, అక్కడ మంచిగా డాన్స్ చేసాం ఇద్దరం. అండ్ ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ ఏదో జరుగుతుంది కదా, వెడ్డింగ్ సంబంధించి ఫుల్ డెకరేషన్ అంతా నేను అమృత మొత్తం అయ్యాక ఒక రీల్ చేద్దాం అనుకున్నాం, ఫన్నీగా రికార్డ్ చేసుకున్నాం అనమాట. అందరూ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి ఏం మాట్లాడుకుంటారు, లైక్ ఇది బాగుంది అది బాగుంది అనుకుంటారు కదా, బట్ మేము ఇద్దరం ఇలా ఆలోచించి కరెంట్ బిల్ ఎంత వస్తుందో పాపం వీళ్ళకి అని అనుకుంటాం అన్నట్టు. అమ్మ లైటింగ్ ఏంటి, ఎక్కడ చూసినా ప్రతి చెట్టుకి పుట్టకి గట్టుకి అన్నిటికీ పెట్టేశారనమాట లైట్లు. రెండు కళ్ళు చాలా తనివి తీరా చూసినా సరే మ్యాజిక్ వరల్డ్లా అనిపించింది అనమాట నైట్ టైం అయితే. మా ఇద్దరు ఓపిక అంతా అయిపోయింది, అదే కదా మా ఓపిక అంతా అయిపోయింది, వీడు మాత్రం ఇంకా ఏదో ఎక్కేస్తారంట. అది ఏమనుకుంటున్నావు, ఇట్స్ జస్ట్ వండర్ క్యాజిల్ అర్జున్. అక్కడ చూసిన లైటింగ్ అంతా ఒక ఎత్తు, ఇప్పుడు మేము నడుస్తున్నాం కదా ఈ స్ట్రీట్ అయితే నిజంగా పప్ప అసలు నేను ఇప్పుడు నోట్తో చెప్తున్నా కూడా చాలా తక్కువ అండి. ఎంత బాగుందంటే నిజంగా ఇలా వీడియోలో అట్లా ఏం క్యాప్చర్ చేయలేము, లైవ్గా చూస్తే కళ్ళు రెండు చాలినట్టు అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా ఏదో ఒక ప్రపంచంకి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ కలిగింది. సో దిస్ వాజ్ సో మెస్మరైజింగ్ ఆ లైన్ అయితే. అండ్ ఇంకొకటి ఉంది ఇలాగా డైనింగ్ ఉందన్నమాట, సంథింగ్ వెడ్డింగ్ తాలూకది, అక్కడ కూడా ఇలా ఫుల్ డ్రీమీ సెటప్ ఉంది ఆ క్యాజిల్ అంతా. మన ఫోన్ మెమరీ ఎందుకు చాలుతుంది, లైక్ ఎంత బాగుందో ఆ వాటర్ చూడండి, అసలు ఎక్స్ట్రాడినరీ. కళ్ళు రెండు అలా చాలట్లే, మా పిల్లడు మమ్మల్ని చూడవట్లేదు కానీ హడావిడికి మేము మైండ్ పెట్టలేకపోతున్నాం ఆ బ్యూటీ మీద. బట్ యా వర్త్. నా కెమెరాలో ఇంకా చాలా మంచి క్లిప్స్ తీసాను, బట్ దాన్ని యాక్సెస్ చేయలేక ఇంకా ఫోన్లో ఎంత డేటా ఉందో అది వ్లాగ్ లాగా కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇదిగోండి ఇలా పెద్ద గ్రౌండ్ ఉండి అక్కడ ఫుల్గా కౌంటర్స్, ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. డిన్నర్ చేసేసాము, చాలా క్వాలిటీగా ఉంది ఫుడ్ అయితే, చాలా నచ్చింది మాకు. అర్జున్ కూడా చక్కగా తిన్నాడు, రోటీ జీరా రైస్ అది. తర్వాత ఇక్కడ ఎగ్జిట్ వే అనమాట, ఇదంతా లైట్స్ అలా కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అక్కడ నేను వాడు డాన్స్ చేస్తున్నాం, యాక్చువల్లీ ఇది రీల్లో పెట్టుకుందాం అని చెప్పి చిన్న స్నిపెట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి గుర్తొచ్చింది మాట్లాడుతుంటే, చాలామంది మీకైతే మీ పేరెంట్స్ ఉన్నారు సపోర్ట్ చేయడానికి, సో యూ కెన్ టేక్ టైం, సెల్ఫ్ టైం అని. బట్ ఒకటి మా ఆయన నాకు చెప్పారు, అంటే నువ్వు డీటాక్స్ అవ్వడానికి, నువ్వు హ్యాపీగా కొంచెం ఎంగేజ్ అవ్వడానికి బయటకు వెళ్ళాలంటే నేను లీవ్ పెడతాను చెప్తే, ఆ రోజు నేను చిన్నోని చూసుకుని లేకపోతే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా, నువ్వు ఒక రోజు బయటకు వెళ్ళి అంటే ఫ్రెండ్స్తో ఏం పట్టించుకోకుండా, ఏం టెన్షన్ పడకుండా, అంటే ఇంటి హౌస్ డ్యూటీస్ కోసం టెన్షన్ పడి పిల్లలకి ఏం పట్టించుకోద్దు, అలా వన్ డే తీసుకో, మంత్కి ఒకసారో ఫ్యూ డేస్కి ఒకసారో అన్నట్టు. సో అలా చెప్పారు. అలా ఏంటంటే మా పేరెంట్స్ ఆబ్వియస్గా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఊర్లో లేకపోయినా సరే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ బికాస్ ప్లాన్ చేసుకొని, ఒక మన వర్క్ ఎలా ప్లాన్ చేస్తామో ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే ప్లాన్ చేసుకోవాలి. ఇలా సెల్ఫ్ కేర్ కానీ లేకపోతే పిల్లలతో ఇలా 1-to-1 ఒక డే అవుట్ చిన్న ఈవినింగ్ టైమ్ అలా ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి అని చాలా అవసరమని నేను ఫీల్ అయ్యాను అనమాట. ఇలా మేము చిన్నగా బయటకు వెళ్తాం తప్ప ఇంత లాంగ్ డే ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఫస్ట్ టైం. సో సచ్ ఏ నైస్ డే, చాలా హ్యాపీగా జరిగింది, ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. అది ముగ్గురు పిల్లలు ఎంజాయ్ చేసేట్టు అయ్యింది, అర్జున్తో పాటు నేను అమృత కూడా పిల్లలు అయిపోయాము. సో యా దట్స్ ఆల్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా మంచి థాట్స్ షేర్ చేశానని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేసి వెళ్ళండి, ఓకేనా? బాయ్.